Hello, welcome to in continuation with the last class. We are discussing supply కి సంబంధించి supply కి సంబంధించి కంపేరర్ క్వశ్చన్స్. మోహన్ దాస్ క్వశ్చన్ నెంబర్ 11. What is there in question number 11? Mohan Das International entered into transaction for import of goods for vendor located in Italy. So మోహన్ దాస్ అనే పర్సన్ ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఎవరితో ఎంటర్ అవుతున్నాడు? నాన్ ట్యాక్సబుల్ టెరిటరీతో ఎంటర్ అవుతున్నాడు. డ్యూ టు ఫైనాన్షియల్ ఇష్యూస్ మోహన్ దాస్ ఇంటర్నేషనల్ వాస్ నాట్ సిచ్యువేషన్ టు క్లియర్ గుడ్స్ అపాన్ పేమెంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ. సో ఇంపోర్ట్ డ్యూటీ పేమెంట్ చేయలేకున్నాడు. మోహన్ దాస్ ఇంటర్నేషనల్ సోల్డ్ ద గూడ్స్ టు రాధాకృష్ణన్ ఎక్స్పోర్ట్ హౌస్ బై ఎండార్స్మెంట్ టు టైటిల్ ఆఫ్ గూడ్స్. సో ఇతను ఇంపోర్ట్ డ్యూటీ పే చేయలేనందుకు రామకృష్ణ అనే ఎక్స్పోర్ట్ హౌసింగ్ ఎండార్స్మెంట్ ఇతని యొక్క గూడ్స్ ఏవైతే ఉంటావో ఆ గూడ్స్ని టైటిల్ ట్రాన్స్ఫర్ చేసినాడు. ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసినాడు? వై ద గూడ్స్ ఆర్ ఇన్ హై సీస్, అంటే సీలో వస్తున్నప్పుడే, హై సీస్లో ఉన్నప్పుడే గూడ్స్ యొక్క ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేసినాడు. ద అగ్రిమెంట్ ఫర్దర్ ప్రొవైడెడ్ దట్ మోహన్ దాస్ ఇంటర్నేషనల్ షెల్ పర్చేజ్ బ్యాక్ ద గూడ్స్ ఇన్ ఫ్యూచర్. మేబీ ఇతను మళ్ళీ పర్చేజ్ చేస్తా అన్నాడు. అంటే ఇక్కడ ఇప్పుడు అమౌంట్ లేదు కాబట్టి ఇతనికి టైటిల్ ట్రాన్స్ఫర్ చేసినారు అండ్ అమౌంట్ ఉన్నప్పుడు మళ్ళీ పర్చేజ్ చేస్తా అంటున్నాడు. సో డిస్కస్ ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అండర్ జిఎస్టీ లా. ఇక్కడ ఏం చెప్తారంటే యాజ్ పర్ షెడ్యూల్ 3 ప్రకారం ట్రాన్సాక్షన్ ఎక్కడ ఎంటర్ అయినారు? హై సీస్ సేల్ ట్రాన్సాక్షన్. హై సీస్లో జరిగితే అది సప్లై ఆఫ్ గూడ్స్ బై కన్సైనీ టు ఎనీ అదర్ పర్సన్ బై ఎండార్స్మెంట్ ఆఫ్ డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్. సో ఆఫ్టర్ ద గూడ్స్ హ్యావ్ బీన్ డిస్పాచ్డ్ ఫ్రమ్ ద పోర్ట్ ఆఫ్ ఒరిజిన్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే హై సీస్లోనే జరుగుతాయి. బట్ బిఫోర్ క్లియరెన్స్ ఆఫ్ హోమ్ కన్జెషన్ షెల్ నాట్ బీ కన్సిడర్ హ్యాజ్ సప్లై అండర్ జిఎస్టీ. సో సప్లైగా ట్రీట్ చేయము. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అవి ఏవైతే గూడ్స్ వస్తుంటావో ఇక్కడ ట్రాన్స్ఫర్ జరిగింది. బట్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడ జరిగింది అంటే టైటిల్ని మనం ట్రాన్స్ఫర్ చేసినామంటే ఆ గూడ్స్ పైన మనం రైట్ని వదులుకున్నట్లే. అది ఎక్కడ జరిగింది? హై సీస్లో జరిగినట్టు. నేను ఇప్పుడు వేరే కంట్రీతో నేను గూడ్స్ని తీసుకున్నాను అనుకోండి, దిస్ ఈజ్ నాట్ ఏ సప్లై, దిస్ ఈజ్ ఇంపోర్ట్ అవుతుంది. ఇక్కడ ఏమైంది? డైరెక్ట్గా రామకృష్ణ ఇంపోర్ట్ చేయలేదు గూడ్స్, వేరే పర్సన్ ఇంపోర్ట్ చేసి ఉంటే ఆ పర్సన్ అమౌంట్ పే చేయలేనందుకు ఈ పర్సన్ అమౌంట్ పేమెంట్ చేసి ఆ గూడ్స్ని తీసుకుంటున్నాడు. సో ఇప్పుడైతే లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా బట్ బిఫోర్ క్లియరెన్స్ ఆఫ్ హోమ్ కన్జంప్షన్ షెల్ నాట్ బి కన్సిడర్ హ్యాజ్ జిఎస్టీ అండర్ ద జిఎస్టీ. సో the sale of goods by Mohan Das International to Radhakrishnan Export House in High Seas shall not be liable to GST. అది GST liability రాదు. Further, the import duty including IGST shall be payable by Radhakrishna Export House at the time of clearance of goods at port to import. ఇప్పుడు రాధాకృష్ణ ఏం చేయాలి? ఐజిఎస్టీని పే చేయాలి రిలేటింగ్ టు దస్ ఇంపోర్ట్కి సంబంధించి. ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సోల్డ్ బ్యాక్ బై రాధాకృష్ణ ఎక్స్పోర్ట్ టు మోహన్ దాస్ ఇంటర్నేషనల్ అట్ సబ్సిక్వెంట్ పాయింట్ ఆఫ్ టైం. మనం ఏం చెప్పినాము? అతనికి ఎప్పుడైతే అమౌంట్ ఉంటుందో మళ్ళీ అప్పుడు రీపర్చేజ్ చేస్తున్నాడు కదా, అప్పుడు పర్చేజ్ చేసినప్పుడు డొమెస్టిక్ అయిపోతుంది, అంటే విత్ ఇన్ ఇండియాలో జరుగుతుంది. విత్ ఇన్ ఇండియాలో జరిగితే అప్పుడు నార్మల్ డొమెస్టిక్ సేల్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అప్పుడు జిఎస్టీ లివ్ చేస్తాము at the applicable rate and same subject to other condition prescribed in GST law. Next, Mr. Happy అనే పర్సన్ ఒకడు ఉన్నాడు అండ్ హ్యాజ్ హ్యూజ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ లొకేటెడ్ ఇన్ ప్రైమ్ లొకేషన్ ఇన్ ముంబై. ఇతనికి ఏమున్నవి? రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఉన్నవి మహారాష్ట్ర. ఈ హ్యాజ్ లెట్ అవుట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్. సో ఒక ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు రెంట్కి ఇచ్చినాడు. ఎవరికి? టు మిస్టర్ పీస్కి ఇచ్చినాడు. వీడేమో హ్యాపీ, వీడేమో పీస్. ఓకే, ఫర్ రెసిడెన్షియల్ పర్పస్. ఇన్ ఏప్రిల్ మిస్టర్ పీస్ సరెండర్ హిస్ టెనెన్సీ రైట్స్. ఈ పీ తీసుకొని పోయి ఏం చేసినాడు? టెనెన్సీ రైట్స్ టు మిస్టర్ సెరాన్. ఈ పీ తీసుకొని పోయి అతనికి ఉన్న టెనెన్సీ రైట్స్, అంటే ఆ ఇంట్లో ఉండే రైట్ అతనికి ఉంది కదా, అతను ఆ టెనెన్సీ రైట్ని ఎస్ అనే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసినాడు. అండ్ ఎస్ అనే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తూ 10 lakhs కన్సిడరేషన్కి తీసుకున్నాడు ఆన్ 1st June. నెక్స్ట్, మిస్టర్ సెరన్ హ్యాజ్ ఆల్సో పేడ్ ద అప్లికబుల్ స్టాంప్ డ్యూటీ. ఎస్డివి కూడా పే చేసినాడు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు. ఏది? టెనెన్సీ రైట్స్కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మోర్ ఓవర్ మిస్టర్ సెరన్ హ్యాజ్ అగ్రీ టు పే మంత్లీ రెంట్ ఆఫ్ 1 lakh. ఈ సెరన్ రెంట్ అమౌంట్ పే చేయాలి కదా, ఈ రెంట్ అమౌంట్ ఇతనికి ఎంత పే చేస్తాడు? 1 lakh రెంట్ అమౌంట్ పే చేస్తాడు. సో
డిటర్మైన్ ద ట్యాక్సబిలిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ జిఎస్టీ కేస్ గివెన్ కేసులో మంత్ ఆఫ్ జూన్కి సంబంధించి 1 lakh ఏమో ఇక్కడ పే చేస్తున్నాడు, ఇది మంత్లీ పే చేయాల్సిన అమౌంట్, ఇది 10 lakhs అనేది సింగిల్ టైం పేమెంట్, దట్ ఈస్ టెనెన్సీ రైట్ తీసుకోవడానికి. సో యాజ్ పర్ సర్క్యులర్ 44/2018 ప్రకారం క్లారిఫై దట్ యాక్టివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ అగేనెస్ట్ కన్సిడరేషన్ ఈజ్ స్క్వేర్లీ కవర్డ్ అండ్ సప్లై ఆఫ్ సర్వీస్. సో ఇక్కడ ఏవైతే పీస్ అనే పర్సన్ ఎస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్న టెనెన్సీ రైట్స్ అనేది సప్లైలో ఇంక్లూడ్ చేసినాడు, అదే ఇక్కడ చెప్తున్నాడు. అండ్ అగైన్స్ ద కన్సిడరేషన్ ఉందా? ఎస్, 10 lakhs ఈజ్ కన్సిడరేషన్. టెనెన్సీ ప్రీమియం ఉంది. ఈజ్ రిక్వైర్డ్ కవర్ అండర్ సప్లై ఆఫ్ సర్వీస్ లైబుల్ టు జిఎస్టీ. సో జిఎస్టీని పే చేయాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ లీజ్ ఆర్ లెంటింగ్ ప్రాపర్టీ అండ్ సచ్ యాక్టివిటీ స్పెసిఫైడ్ డిక్లేర్ టు బి సర్వీస్ ఇన్ షెడ్యూల్ 2, దట్ ఈస్ ఎనీ లీజ్ or tenancy easement or license to occupy land is supply of service. Next, also stamp duty and registration charges have been levied on such transfer of tenancy rights. It shall be still subject to GST merely because of transaction or supply involves execution of documents which may require registration and payment. అంటే మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, స్టాంప్ డ్యూటీ పేమెంట్ చేస్తున్నాము, ఇది సప్లై కాదు, ఇట్లాంటివన్నీ కాదు, సప్లై కే తీసుకుంటాము. వుడ్ నాట్ ప్రిక్లూడ్ ఫ్రమ్ స్కోప్ ఆఫ్ సప్లై అండ్ ఫర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ నుంచి తప్పించుకోలేరు, సప్లై నుంచి ఎస్కేప్ కాలేరు. నెక్స్ట్, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ కెనాట్ బి ట్రీటెడ్ హ్యాజ్ సేల్ ఆఫ్ ల్యాండ్ బిల్డింగ్ ఇన్ షెడ్యూల్ 3. సో ఇక్కడ బిల్డింగ్ని ట్రాన్స్ఫర్ చేస్తలేడు, ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేసినా అది జిఎస్టీలోకి రాకుండా. బిల్డింగ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇతని పేరే కాదు, ఎవరిదో ఆస్తి ఎవరో అనుభవిస్తున్నాడు, సో జిఎస్టీ పే చేయమని చెప్తాది. నెక్స్ట్, ఇక్కడ ద ట్రాన్స్ఫర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అవుట్ గోయింగ్ టెనెంట్ బై వే ఆఫ్ సరెండరింగ్ ద టెనెన్సీ రైట్ అగైన్స్ కన్సిడరేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ టెనెన్సీ ప్రీమియం ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. ఈ 10 lakhs ఏదైతే ఉందో పీకి పే చేసేది ఆ అమౌంట్ అనేది ట్యాక్సబిలిటీ. సరెండరింగ్ ఈజ్ టెనెన్సీ రైట్, మిస్టర్ ఈజ్ టెనెన్సీ లైబుల్. నెక్స్ట్, ఈ తర్వాత 1 lakh పేమెంట్ చేస్తున్నావు కదా, 1 lakh పేమెంట్ చేసుకునేది అది ఎగ్జెంప్టెడ్. అంటే ఫర్దర్ క్లారిఫై దట్ సిన్స్ రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ డ్విల్లింగ్ ఫర్ యూజ్ యాజ్ రెసిడెంట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ అండర్ నోటిఫికేషన్ 12/2017. గ్రాంట్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ ఇన్ రెసిడెన్షియల్ డ్విల్లింగ్ ఫర్ యూజ్ ఆఫ్ రెసిడెన్సీ డ్విల్లింగ్ అగైన్స్ టెనెన్సీ ప్రీమియం ఆర్ పీరియాడిక్ రెంట్ ఆర్ బోత్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. సో రెంట్ అమౌంట్ అనేది రెంట్ వచ్చేసి ఒకటే ప్రీమియం గానైనా పే చేయొచ్చు, మంత్లీ అయినా పేమెంట్ చేయొచ్చు, ఎట్లా పే చేసినా అది ఎగ్జెంప్టెడ్ కిందకి వస్తుంది. కాన్సిక్వెంట్లీ మంత్లీ రెంట్ 1 lakh రిసీవ్డ్ బై మిస్టర్ హ్యాపీ ఫ్రమ్ సెరన్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 13. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 13? రుద్రాక్ష కపూర్, ఓనర్ ఆఫ్ రుద్రాక్ష పబ్లిషింగ్ హౌస్, గజియాబాద్, యూపీ, డొనేటెడ్ సమ్ మనీ టు దివ్య ప్రకాష్ చారిటబుల్ ట్రస్ట్. సో ఆర్ అనే పర్సన్ డి అనే ట్రస్ట్కి కొంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసినాడు. ఏది? ఇన్ ద లేట్ ఫాదర్, వాళ్ళ ఫాదర్కి నేమ్ పైన. ద దివ్యప్రకాష్ చారిటబుల్ ట్రస్ట్ కన్స్ట్రక్టెడ్ ఏ రూమ్ ఇన్ ద స్కూల్ రన్ బై ఇట్ ఫర్ సచ్ డొనేషన్ అండ్ రైట్. ఏం చేసింది? ఇది డొనేషన్ తీసుకున్నాక ఊరికే కూర్చోకుండా ఆ డొనేషన్కి ఒక రూమ్ కన్స్ట్రక్షన్ చేసింది. ఆ రూమ్ కన్స్ట్రక్షన్ చేసి ఆ రూమ్కి పేరు డొనేటెడ్ బై రుద్రాక్ష కపూర్ ఇన్ ద మెమొరీ ఆఫ్ హిజ్ ఫాదర్ అని డోర్ పైన రాసింది. ఓకే, రూమ్ సో కండక్టెడ్ ఎగ్జామిన్ విత్ మనీ డొనేటెడ్ బై రుద్రాక్ష కపూర్ ఈజ్ లెవబుల్ టు జిఎస్టీ లెవబుల్ అవుతుందా కాదా? ఆర్ ఇన్ ద అబో క్వశ్చన్లో ఒకవేళ ఈ దివ్యప్రకాష్ చారిటబుల్ ట్రస్ట్, ఈ ట్రస్ట్ అనేది ఆ డోర్ పైన కన్స్ట్రక్షన్ చేసిన డోర్ పైన డొనేటెడ్ బై రుద్రాక్ష పబ్లిషింగ్ హౌస్ అని కన్నా ప్రొవైడ్ చేస్తే ట్యాక్సబిలిటీ వస్తుందా అంటే, మనకి డొనేషన్ కేసులో ఎట్టుంటుందంటే, డొనేషన్ రిసీవ్ చేసుకున్నాక ఇన్ ద గ్రాట్యుటీ ఆఫ్ ఒక నేమ్ని మెన్షన్ చేసుకుంటే నో ఇష్యూ. సో నేమ్ని మెన్షన్ చేసిందంటే జిఎస్టీ అప్లికబిలిటీలోకి రాదు. నేమ్ ఆఫ్ బిజినెస్ని మెన్షన్ చేసిందో, బిజినెస్ నేమ్ని మెన్షన్ చేసిందో జిఎస్టీ అప్లికబిలిటీలోకి వస్తుంది. సో సెకండ్ కేసులో జిఎస్టీ అప్లికబిలిటీలోకి వస్తుంది, ఫస్ట్ కేసులో జిఎస్టీ అప్లికబిలిటీలోకి రాదు. సో ఇక్కడ మనకి సప్లై 7(1)(a) అని చెప్పినాము, 7(1)(a) అని చెప్పినాము. దేర్ మస్ట్ బి ఏ సప్లై, దేర్ మస్ట్ బి ఏ కన్సిడరేషన్, దేర్ మస్ట్ బి ఏ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అని చెప్పినాము. ఇక్కడ సప్లై అంటే ఏమి?
ఏదైతే వాళ్ళు సర్వీస్ అంటే అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టు తీసుకుంటారు. అండ్ కన్సిడరేషన్ అయితే ఏమైతే డొనేషన్ చేసిందో అది ఫర్దర్నెస్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్, ఆ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఈ బిజినెస్ అనేది రన్ అవుతుందని తీసుకుంటారు. ఒకవేళ ఇక్కడ బిజినెస్ నేమ్ కాకుండా పర్సనల్ నేమ్ పెడితే అక్కడ పర్సన్ నేమ్ పెడితే ఫర్దర్నెస్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉండదు, అంటే సప్లై ఉండదు. సో ఓన్లీ కన్సిడరేషన్ మాత్రమే ఉంటుంది. సో యాజ్ పర్ సర్క్యులర్ 116/35 ప్రకారం ఏం చెప్తారు, హ్యాస్ క్లారిఫైడ్ దట్ ఏమని క్లారిఫై చేసింది, డొనేషన్స్ రిసీవ్డ్ బై ఏ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ వెన్ నేమ్ ఆఫ్ డోనర్ హీస్ డిస్ప్లేడ్ ఇన్ రిసిపియంట్ ఇన్స్టిట్యూట్ ప్రెమిసెస్. సో ఇన్స్టిట్యూట్ ప్రెమిసెస్కి రిసిపియంట్ నేమ్ని ప్రొవైడ్ చేసే ఇన్ సచ్ మేనర్ విచ్ కెన్ బీ సెడ్ టు బి ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ పబ్లిక్ రికగ్నిషన్. సో నేమ్ని ఎందుకు మెన్షన్ చేశారు, గ్రాటిటీ కింద అండ్ పబ్లిక్ రికగ్నైజ్ చేయడానికి, డోనర్ యాక్ట్ ఆఫ్ ఫిలాంథ్రఫీ అండ్ నాట్ ఏమ్ టు గివ్ పబ్లిసిటీ టు ద డోనర్. ఇక్కడ పబ్లిసిటీ ఏమీ ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ ఇట్ వుడ్ బి అడ్వర్టైజింగ్ ఆర్ ప్రమోషన్ ఆఫ్ బిజినెస్, ఇట్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ అడ్వర్టైజింగ్ ఆర్ ప్రమోషన్ ఆఫ్ బిజినెస్. దెన్ ఇట్ కెన్ బి సెడ్ నో సప్లై. సో అప్పుడు ఏం చెప్తాము, నో సప్లై అంటాము, అడ్వర్టైజ్మెంట్ ఏం జరగడం లేదు కాబట్టి. ఎప్పుడు వెన్ పర్సన్ నేమ్ని మెన్షన్ చేస్తే ఇన్ ద గ్రాటిటీ ఆఫ్ receiving the donations. Donation received by charitable organization is treated as consideration only if there is excess QD pro Q. QD pro OP అంటే నేను ఒక అమౌంట్ పేమెంట్ చేసి, అంటే ఇక్కడ ఎవరు పే చేస్తున్నారు, రుద్ర వాళ్ళు పేమెంట్ చేసి నా పేరు ఆడ రాస్తేనే నేను అమౌంట్ పే చేస్తా అన్నారు అనుకోండి, దట్ ఈజ్ అప్లికేషన్ అండ్ పార్ట్ ఆఫ్ రిసిపియంట్ ఆఫ్ డొనేషన్ ఆర్ గిఫ్ట్ టు డూ ఎనీథింగ్. నా నేమ్ అక్కడ మెన్షన్ చేస్తేనే నేను డొనేషన్ చేస్తాను అని వీళ్ళు చెప్తే దెర్ ఈజ్ మస్ట్ బీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ కేసులో అక్కడ కన్సిడరేషన్ ఉన్నట్లు తీసుకుంటాము. సో జిఎస్టీ ఈజ్ నాట్ లైవబుల్ వే ద ఫాలోయింగ్ 3 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే, ఫస్ట్ ఒకటి గిఫ్ట్ కానీ డొనేషన్ కానీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అండ్ ఆ పేమెంట్ అనేది గిఫ్ట్ ఆర్ డొనేషన్ క్యారెక్టర్లో ఉంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మేడ్ చేయాలి అంటే పేమెంట్ చేయాలి. అండ్ దాని యొక్క క్యారెక్టర్ ఎట్లా ఉండాలి, గిఫ్ట్ ఆర్ డొనేషన్గా ఉండాలి. పర్పస్ ఆఫ్ ఫిలాంథ్రోపిక్ అంటే ఇట్ ఈస్ లీడ్ టు నాన్ కమర్షియల్ గెయిన్. అతను ఆ అమౌంట్ పే చేసిన అమౌంట్ మీద ఏమి కమర్షియల్ గెయిన్ ఉండకూడదు. అండ్ నాట్ అడ్వర్టైజ్మెంట్ ఏమి చేయకూడదు. ఈ విల్ లైక్ ఏ సెయింట్, జస్ట్ ఇవ్వాలి మర్చిపోవాలి. అండ్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద అబౌట్ డిస్కషన్ వీళ్ళు అమౌంట్ పే చేసి వీళ్ళు సైలెంట్ ఉంటే, ఎవరైతే రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఇన్ ద గ్రాటిట్యూడ్ ఆఫ్ ఈజ్ ద పర్సన్ అంటే వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్ని చూపించుకోవడానికి ఆ పర్సన్ యొక్క నేమ్ని వాళ్ళ డొనేషన్కి సంబంధించిన దానిలో రాసుకోవచ్చు, నో ఇష్యూ. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్ ద గివెన్ కేస్ ద వే ఆఫ్ నేమ్ రుద్రాక్ష కపూర్ ఈజ్ డిస్ప్లేడ్ ఆన్ ద డోర్ ఆఫ్ రూమ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద స్కూల్ రన్ బై దివ్య ప్రకాష్ చారిటబుల్ ట్రస్ట్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిటీ అండ్ పబ్లిక్ రికగ్నిషన్ ఆఫ్ రుద్రాక్ష యాక్టెడ్ యాజ్ ఫిలాంథ్రోపిక్ అంటే నాన్ కమర్షియల్ గెయిన్గా చేసినారు అనేది. అండ్ అతని యొక్క నాట్ ఎయిమ్డ్ ఎట్ అడ్వర్టైజింగ్ ఆర్ ప్రమోటింగ్ హిస్ బిజినెస్ అండ్ దెర్ ఈజ్ నో రిఫరెన్స్ మెన్షన్ ఆఫ్ హిస్ పబ్లిషింగ్ హౌస్ విచ్ అదర్వైజ్ గాట్ అడ్వర్టైజ్మెంట్. సో మనీ డొనేటెడ్ బై రుద్రాక్ష కపూర్ ఈజ్ నాట్ లైవబుల్ టు జిఎస్టీ. అది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఎప్పుడైతే సిన్స్ ద నేమ్ ఆఫ్ రుద్రాక్ష పబ్లిషింగ్ హౌస్ అంటే బిజినెస్ నేమ్ని మెన్షన్ చేస్తామో, డిస్ప్లే చేస్తామో ఆన్ ద డోర్ ఆఫ్ రూమ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద స్కూల్ రన్ బై దివ్య ప్రకాష్ చారిటబుల్ ట్రస్ట్, ఇట్ మైట్ బి ఎయిమ్డ్ అట్ అడ్వర్టైజింగ్ ఆర్ ప్రమోటింగ్ హిస్ బిజినెస్. సో అమౌంట్ ఇచ్చి అతని యొక్క బిజినెస్ని ప్రమోట్ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి దెర్ ఈజ్ డైరెక్ట్ మెన్షన్ ఆఫ్ హిస్ పబ్లిషింగ్ హౌస్ విచ్ ఈజ్ బీయింగ్ అడ్వర్టైజ్డ్ ఇన్ సచ్ ఏ కేస్ ఇట్ ఈస్ సప్లై ఆఫ్ సర్వీస్గా తీసుకుంటాము. సో దెర్ ఈజ్ హ్యావింగ్ సప్లై ఆఫ్ సర్వీస్ అండ్ దెర్ ఈజ్ కన్సిడరేషన్, అది డొనేషన్ ఏదైతే చేసినామో కన్సిడరేషన్ అండ్ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి లైబుల్ ఫర్ GST. Next, question number 14. What is there in question number 14? Mr. Kajar, a registered supplier in Rajasthan, has made the following supplies in the month of January. So, supply of laptop along with laptop bag to consumers Mumbai 55,000. అంటే ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది, 2 or more సర్వీసెస్ ఉన్నవి. నెక్స్ట్ సప్లై ఆఫ్ 10,000 కిట్స్ అమౌంటింగ్ టు 5 lakhs to Ram Fancy Stores in Kota. Each kit consists of 1 hair oil, 1 beauty soap and 1 hair combo. సో 3 ఐటమ్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాం, ఇక్కడ 2 ఐటమ్స్ని. ఇవి ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో
ఇంక్లూడ్ అవుతాయి. అంటే బండిల్ చేయగలము ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో. ఏవి? ల్యాప్టాప్ బ్యాగ్స్ని. ఇట్ విల్ బి ట్రీటెడ్ హ్యాస్ కంపోజిట్ సప్లై. అండ్ వీళ్ళే మిక్స్ చేస్తున్నారు ఇవన్నీ. సో ఇట్ ఈస్ మిక్స్డ్ సప్లై. ఈ కేసులో ప్రిన్సిపల్ రేట్ ఏదైతే ఉంటుందో, ప్రిన్సిపల్ సప్లైకి ఏ రేట్ అయితే ఉంటుందో ఆ ప్రిన్సిపల్ సప్లైకి అప్లికబిలిటీ అయ్యే రేట్ని అన్నిటికీ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? మిక్స్డ్ సప్లైలో ఏదైతే ఆ మిక్స్డ్ చేసిన ఐటమ్స్లో హైయెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ రేట్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇక్కడ కంపల్సరీ ఇన్వాయిస్ అనేది ఒకటే అమౌంట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిట్ మొత్తం 50 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ 100 కిట్స్ ఆర్ గివెన్ ఫర్ ఫ్రీ గిఫ్ట్స్ సో టు జైపూర్ కస్టమర్స్ ఆర్ అన్రిలేటెడ్. ఎప్పుడైతే మనము ఫ్రీగా చేస్తున్నామో అంటే కన్సిడరేషన్ లేదు అంటే జిఎస్టీలోకి రాదు. దేర్ మస్ట్ బి ఏ సప్లై, దేర్ మస్ట్ బి ఏ కన్సిడరేషన్, దేర్ మస్ట్ బి ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్. కన్సిడరేషన్ లేదంటే జిఎస్టీ పర్వీలోకి రాదు. అండ్ ఆ కన్సిడరేషన్ లేనప్పుడు అన్రిలేటెడ్ పర్సన్ అయి ఉండాలి. అండ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ మిస్టర్ కాజల్ బర్త్డే ఈచ్ కిట్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఇయర్ ఆయిల్, 1 బ్యూటీ సోప్, ఈచ్ కిట్ సర్టిఫై అండ్ ఐటీసీ హ్యాస్ నాట్ బిన్ టేకెన్. సో ఐటీసీ కూడా తీసుకొని ఉండకూడదు. నెక్స్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీస్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు హర్ బ్రదర్. సో ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది? బ్రదర్కి. అంటే సెక్షన్ 71(c)కి వచ్చేస్తే కన్సిడరేషన్ తీసేస్తాము రిలేటెడ్ పార్టీ ఉన్నప్పుడు. సప్లై ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంటే చాలు. ఆల్రెడీ వీడు ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కాబట్టి ప్రొవైడ్ చేస్తున్నది ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్కి సంబంధించి కాబట్టి జిఎస్టీ అప్లికబిలిటీలోకి వస్తుంది. అండ్ 1400 చైర్స్ అండ్ 100 కూలర్స్ హ్యాడ్ అవుట్ టు ఫంక్షన్ గార్డెన్ అజ్మర్ ఫర్ 3,30,000. సో 1400 చైర్స్ని అండ్ 100 కూలర్స్ని హైర్కి ఇచ్చింది ఫంక్షన్కి ఫర్ 3,30,000కి, ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ ద చైర్స్ అండ్ కూలర్స్ ఫ్రమ్ మిస్టర్ కాజల్ గోడౌన్స్ అట్ జైపూర్ టు ఫంక్షన్ గార్డెన్ అజ్మర్. సిన్స్ మిస్టర్ కాజల్ హీ ఈస్ నాట్ జిఎస్టీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై హర్ ఎగ్జామ్టెడ్. సో ఇక్కడ ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేసిందో ఆ సర్వీసెస్ ప్రకారం ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. సో ల్యాప్టాప్కి అయితే 18%, ల్యాప్టాప్ బ్యాగ్ ఎంత 28%. అంటే ఫస్ట్ కేసులో 2 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ హెయిర్ ఆయిల్, బ్యూటీ సోప్, ఎయిర్ కాంబో, ఇది సెకండ్ కేసులో 3 కంబైన్ అయినాయి కాబట్టి. సో ఈ 2 కేసెస్లో ప్రిన్సిపల్ ఏది? ల్యాప్టాప్. సో 18% ఛార్జ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ కేసులో మూడిట్లో హైయెస్ట్ రేట్ ఏది ఉంది? 28% విల్ బి ఛార్జబుల్. ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేసినాము? రిలేటెడ్ పార్టీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసినాము కదా. ఇది అదేనా? కరెక్టేనా? రిలేటెడ్ పార్టీకి చేసినాం కాబట్టి 5% ఈజ్ ట్యాక్సబుల్. అండ్ సర్వీసింగ్ ఆఫ్ రెంటింగ్ ఆఫ్ చైర్స్ అండ్ కూలర్స్ ఇవి ఇండివిజువల్గా ట్యాక్సబిలిటీలోకి వస్తుంది ఎందుకంటే వాళ్ళు జీటీఏలో లేరు కాబట్టి. అండ్ ఫర్ ద అబో ఇన్ఫర్మేషన్ ఎగ్జామిన్ ఈచ్ ఆఫ్ ద అబో జీటీఏలో ఉంటే 5% అప్లికబిలిటీలోకి వస్తుంది, జీటీఏలో లేరు కాబట్టి 12% అప్లికబిలిటీలోకి వస్తున్నారు. సో క్వశ్చన్ నెంబర్ 14కి సంబంధించి ఆన్సర్. ఫస్ట్ కేసులో ఏమవుతుంది? సప్లై ఆఫ్ ల్యాప్టాప్ బ్యాగ్ along with laptop to Mumbai customers being naturally bundled. సో అది naturally bundle చేయగలము. సప్లై ఆఫ్ ల్యాప్టాప్ బ్యాగ్ along with laptop is composite supply which is treated as supply of the principal supply. సో అది ఏమవుతుంది? ప్రిన్సిపల్ సప్లై అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 8A అకార్డింగ్ టు రేట్ ఆఫ్ సప్లై ప్రిన్సిపల్ సప్లై దట్ ఈస్ ల్యాప్టాప్ విల్ బి చార్జబుల్ అట్ ద రేట్ ఆఫ్ 18% చార్జబుల్ చేయాలి. నెక్స్ట్ సప్లై ఆఫ్ కిట్స్ టు రామ్ ఫ్యాన్సీ స్టోర్ ఇట్ ఈస్ మిక్స్డ్ సప్లై అంటే ట్రీటెడ్ హ్యాస్ సప్లై దట్ పర్టికులర్ సప్లై విచ్ అటాక్ట్ హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఏదైతే ఉందో అంటే ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మూడిట్లో హైయెస్ట్ రేట్ ఏదైతే ఉందో 28% ఉంది. సో అది ట్యాక్సబుల్ అట్ ద రేట్ ఆఫ్ 28%. నెక్స్ట్ ఫ్రీ గిఫ్ట్స్ టు కస్టమర్స్కి ఫ్రీ గిఫ్ట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. కెనాట్ కన్సిడర్ హ్యాస్ సప్లై అండర్ సెక్షన్ 7 read with schedule 1 has gift are given to unrelated customers and there is without consideration it will be treated as no GST. And next event management services provided free of cost to related party ఉన్నప్పుడు మనం కన్సిడరేషన్ చూడాల్సిన అవసరం లేదు. సెక్షన్ 71C అప్లికబిలిటీలోకి వస్తుంది. ఈ సన్ మ్యారేజ్ షెల్ బి కన్సిడర్ హ్యాస్ సప్లై యాజ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బీయింగ్ రిలేటెడ్ పర్సన్ సిన్స్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ supply it is will be taxable at the rate of applicable on said services at the rate of 5%. Next chairs and coolers hired out to function garden it will be taxable at the rate of 12%. Transportation services provided by Mr. Kajal are exempt ఎందుకంటే వాళ్ళు జీటీఏ కాదు కాబట్టి. however
since chairs and coolers hired out along with their transportation. In this case, composite supply where in the principal supply he is hiring out of chairs and coolers. Accordingly, transportation services will also be taxed. అంటే మనం ఏదైతే అమౌంట్ ఛార్జ్ చేస్తున్నామో సపరేట్గా అమౌంట్ మనం ఛార్జ్ చేస్తున్నాము అంటే కంపోజిట్ సప్లైకే in connection with our service we are charging some amount as a transportation service, so it will be included as in the composite సప్లైలో ఇంక్లూడ్ చేసుకుంటాము. సో 12% అప్లికబిలిటీ అవుతుంది. దీన్ని ఇంకొక గురించి తీసుకోవచ్చు. అది ఏమంటే యాజ్ పర్ సెక్షన్ 2 Class 30 ఆఫ్ GST Act 2017 కంపోజిట్ సప్లై మీన్స్ కంపోజిట్ సప్లై అంటే ఏమి మేడ్ బై taxable person to recipient consisting of 2 or more taxable supplies. Service of hiring out of chairs, coolers is taxable, where transportation service is exempt. It is possible to take view that in the case not composite supply. In this case, then two services will be treated as independent services and taxed accordingly. Next, question number 15th. What is there in question number 15th? Diligent Force, a professional training institute, get it training material of appeal to quoted printed by Durga printers. So దుర్గా ప్రింటర్ ఒకటి ఉంది, డిలిజెంట్ ఫోర్స్ ఒకటి ఉంది, డిఐ పెట్టుకున్నాం, డియూ పెట్టుకున్నాం. వీళ్ళు ప్రింటెడ్ మెటీరియల్ని వీళ్ళకి పంపిస్తున్నారు. ద కంటెంట్ ఆఫ్ మెటీరియల్ ప్రొవైడెడ్ బై డిలిజెంట్. సో కంటెంట్ని వీళ్ళే పంపిస్తారు. హూ ఓన్స్ యూజ్ రైట్ ఆఫ్ సేమ్ అండ్ వైల్ ద ఫిజికల్ ఇన్పుట్ ఇంక్లూడింగ్ పేపర్స్ యూజ్డ్ బై ప్రింటింగ్ బిలాంగింగ్ టు దుర్గా. సో వీళ్ళే మెటీరియల్స్ని యూజ్ చేసి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, ఇది సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుందా, సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా? అంటే సప్లై ఆఫ్ ట్రైనింగ్ మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తుంది కదా, గూడ్స్ అవుతుందా సర్వీస్ అవుతుందా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో అవుట్పుట్ అనేది ఏమొస్తుంది ఇక్కడ? అవుట్పుట్ అనేది వీళ్ళకి ప్రింటెడ్ మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తాడు. ప్రింటెడ్ మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఓన్లీ ప్రింట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రింట్ చేస్తున్నారు. సో సర్క్యులర్ నెంబర్ 11/11/2017 ప్రకారం హ్యాస్ క్లాసిఫైడ్ దట్ సప్లై ఆఫ్ బుక్స్ ప్రింటెడ్ విత్ కంటెంట్ సప్లైడ్ బై ద రిసిపియంట్. సో ఇక్కడ కంటెంట్ ఎవరు సప్లై చేస్తాడు? రిసిపియంట్ సప్లై చేస్తాడు. ఆఫ్ సచ్ ప్రింటెడ్ గూడ్స్ ఈజ్ కంపోజిట్ సప్లై. అదేమవుతుంది? కంపోజిట్ సప్లై. అండ్ ద క్వశ్చన్ వెదర్ సచ్ సప్లై కాన్స్టిట్యూట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వుడ్ డిటర్మైన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ విచ్ కాన్స్టిట్యూట్స్ ప్రిన్సిపల్ ఆఫ్ సప్లై. సో ఫస్ట్ ఇది ఏమైంది? కంపోజిట్ సప్లై అయింది. కంపోజిట్ సప్లైలో ప్రిన్సిపల్ సప్లై ఏదైతే ఉంటుందో ఆ ప్రిన్సిపల్ సప్లైకి బేస్ చేసుకొని మనకి జిఎస్టీ అప్లికబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ సప్లై అంటే ఏవి? యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ విచ్ కాన్స్టిట్యూట్ ప్రిడామినెంట్ ఎలిమెంట్ ఆఫ్ కంపోజిట్ సప్లై. సో కాంపినెంట్ సప్లైలో ప్రిడామినెంట్ రోల్ ఏదైతే ప్లే చేస్తారో దాన్నే మనం ప్రిన్సిపల్ సప్లై అంటాము. సో పార్ట్ ఆఫ్ కంపోజిట్ సప్లై యాన్సిలరీ, రిమైనింగ్ అన్నీ యాన్సిలరీగా తీసుకుంటాము. సో ఇన్ ద కేస్ ఆఫ్ ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ వేర్ కంటెంట్ ఈజ్ సప్లైడ్ బై ద పబ్లిషర్ ఆర్ ద పర్సన్ హూ హోల్స్ ద యూసేజ్ రైట్ టు ద ఇంటాంజిబుల్ ఇన్పుట్స్ వేర్ ఫిజికల్ ఇన్పుట్స్ ఇంక్లూడింగ్ పేపర్స్ యూజ్డ్ ఫర్ ప్రింటింగ్ బిలాంగింగ్ సో టు ద ప్రింటర్ సప్లయింగ్ ఆఫ్ ప్రింటింగ్ ఆన్ ద కంటెంట్ సప్లైడ్ బై ద రిసిపియంట్. సో కంటెంట్ ఎవరు ప్రొవైడ్ చేయాలి? రిసిపియంట్ ప్రొవైడ్ చేస్తాడు. ఆ రిసిపియంట్ ప్రొవైడ్ చేసిన వాటిని మనం ప్రింటింగ్ చేసే ప్రింట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో సప్లై దేర్ఫోర్ సప్లై సర్వీస్ వుడ్ కాన్స్టిట్యూట్ సప్లై ఆఫ్ సర్వీస్. Thus, in view of above mentioned provision, the supply of training material by Durga Printing would constitute supply of service.